అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ అయిన టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మహబూబాబాద్. అందరూ మహబూబాద్ అని అంటారు. అందులో అనంతారం అని ఒక టెంపుల్ ఉంటుంది. అనంతారం గ్రామంలో అనంత పద్మనాభ స్వామి అనంతాద్రి అని అంటారు. అండ్ మేమైతే అందరం కలిసి వెళ్ళాము ఈరోజు టెంపుల్కి. ఒక మంచి ఏమంటారు లైక్ కార్తీక మాసంలో వెళ్ళాము. యాక్చువల్గా వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది, ఎడిటింగ్ చేసుకోలేదు, నాకు ఎడిటింగ్కి టైం లేకుండే. ఇక్కడ శ్రీమన్నారాయణ ఉంటాడు, వివిధ రూపాలతో ఉంటాడు. కొండపైన వెలిసాడనమాట స్వామివారు. అండ్ ఈ టెంపుల్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఎలా వెలిసాడు అంటే స్వామివారు జగన్నాథుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు స్వయంభుగా వెలిసారనమాట. ఇక్కడ రెగ్యులర్గా పూజలు చేస్తూ ఉంటారు. సాటర్డే అయితే ఇంకా ఈవినింగ్ వరకు ఉంటుందండి టెంపుల్. మిగతా టైమ్స్లో 12 వరకు ఉంటుంది. ఆ టెంపుల్ని చూస్తుంటే మీకు అర్థమవుతూనే ఉంటుంది కదా, నేచర్ అయితే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్కి వస్తే మనకి మెంటల్ పీస్ అనేది దొరుకుతుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది. గుట్టల మీద ఉంటుంది. మహబూబాద్కి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. స్వామివారు ఇక్కడ 11th సెంచరీలో అంటే 11th శతాబ్దంలో వెలిసారనమాట. అంటే అక్కడ ఉన్నారు అని చెప్పి రికగ్నైజ్ చేశారు. ఈ టెంపుల్ని గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసింది. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకోవడానికి సపరేట్గా ఇలా స్వామివారి రూపం అనేది ఏర్పాటు చేశారు. ఎవరైతే కొబ్బరికాయలు కొట్టుకోవాలో కిందనే, గుడి కిందనే ఇక్కడ కొట్టేసుకొని ఒకటి అక్కడ ఉంచి ఇంకొక కొబ్బరి ముక్క పైకి తీసుకొని వెళ్ళాలండి. టెంపుల్ అనేది ఒక 3 to 4 ఫ్లోర్స్ ఉంటుందండి. స్టెప్స్ పైన వెళ్ళాలి నడుచుకుంటూ. ఇక్కడ మీరు చూసినట్టయితే అమ్ములు కొబ్బరికాయ కొడుతుంది. ఆ తర్వాత మేము పైకి వెళ్ళాము అందరం కలిసి. ఫ్లోర్కి ఇలా స్వామివారు డిజైన్స్ అనేవి అన్నీ ఉంటాయి. మీరు తప్పకుండా విజిట్ చేయండి ఒక్కసారైనా ఈ టెంపుల్ని. చాలామంది విజిటింగ్ పర్పస్కి వస్తారు ఈ టెంపుల్కి. కూడా తీసుకొస్తూ ఉంటారు. ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా. ఈ టెంపుల్కి అంత విశిష్టత ఉంది. మేమైతే టెంపుల్ పైకి వెళ్ళాము. ఫస్ట్ అర్చన చేయించుకున్నాము. అర్చన టికెట్ తీసుకొని అర్చన చేయడానికి అక్కడ రెడీగా ఉన్నాము. మళ్ళీ పబ్లిక్ పెరగకుండా ఉండడానికి కోసం అని చెప్పి పూజ స్టార్ట్ అయిపోతుంది. ఆ లాస్ట్లో వెళ్ళి మేము కూడా జాయిన్ అయ్యి అర్చన అయితే చేయించుకున్నాం ఫస్ట్. ఆ తరువాత దర్శనం చేసుకున్నాం మేము. ఈ టెంపుల్ పక్కనే అంటే వచ్చే దారిలో ముత్యాలమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. పక్కనే చెరువు ఉంటుంది. పచ్చని పొలాలన్నీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము. ఆ తర్వాత చెప్పండి టికెట్ తీసుకున్నాము. అర్చన పూజకైతే వెళ్ళామండి. ఇక్కడ దండం పెట్టుకున్నాం. మేము కూడా దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళాము. ఇంకా అర్చన చేయడానికి పూజలు అయితే కూర్చున్నాము. మేము లాస్ట్ కూర్చున్నాము. అర్చన చాలా బాగా చేశారు. ఫెస్టివల్ డే రోజు ఇలా అర్చన చేయించుకోవడం మాకు చాలా ప్రశాంతంగా అండ్ మనసు చాలా నిండుగా అనిపించింది. అర్చన మొత్తం చేయించుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము మేమందరం కలిసి. ఈ టెంపుల్లో రాయి పైన వెంకటేశ్వర స్వామి చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఎలా చెక్కారు ఇది అన్న ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటుందండి. ఈ ఆలయంలోనే రామస్తూపం కూడా ఉంటుంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం స్పేస్ కూడా ఉంటుంది అండి. అర్చన అనేది ఎవ్రీడే చేస్తారు. అండ్ ఇక్కడ ప్రతి సాటర్డే అన్నదానం కార్యక్రమం అనేది చేస్తారు. దానికి ఎవరైనా డొనేట్ చేయొచ్చు. ప్రతి సాటర్డే పెడతారు. అన్లిమిటెడ్ మెంబర్స్కి పెడతారు.
టెంపుల్లోకి అయితే వెళ్ళాం, గర్భగుడిలోకి. ఇవన్నీ గర్భగుడి విజువల్స్. బంగారు బల్లి ఉంటుందండి. ఆ బల్లి టచ్ చేసుకుంటూ ముట్టుకుంటూ వెళ్తే మనకేమైనా దోషాలున్నా చేసిన పాపాలు పోతాయి అని అందరి నమ్మకము. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకునే ముందు ఇది చేసే వెళ్తారు. ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే అలా టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. తీసుకున్నాక బయటకైతే వచ్చాము మేము. ఇది పైన ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చూడడం యాక్చువల్లీ. టెంపుల్ వెనక భాగం అంటారు. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం చూడడం. ఇలా స్టెప్స్ పైన వెళ్ళాక ఒక ఫౌంటైన్ లాగా ఉంది. బయట ఏమో పెద్ద చెరువు ఉంటుంది. ఇదేమో ఒక చెరువు, చిన్న కోనేరు లాగా ఉంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇక్కడ మర్రి చెట్టు, పెద్ద బండలు ఉన్నాయండి, రాళ్ళు. అక్కడ నుండి చూస్తే ఆ చెరువు అనేది కనిపిస్తుంది మనకి యాక్చువల్లీ. ఇక్కడ పైన ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి ఫంక్షన్ హాల్లో కూడా ఉంది. అన్నప్రసన్న, బర్త్డేస్ అలా చేసుకోవడానికి ఉంది. పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. చిన్న అంటే కొంతమంది పిలిచి చేసుకునే అంత ఉంది. అండ్ లోపలికి వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని స్లైడర్స్ ఎక్సెట్రా ఉన్నాయి. చాలా దట్టమైన అడవి అండి. ఈ ఏరియాలో టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం అంటే చాలా కష్టం. బాగా కన్స్ట్రక్ట్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. చూసారా ఎంత దట్టంగా ఉందో. ఇదన్నీ టెంపుల్ విజువల్స్. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో ఎంత బాగా కనిపిస్తుందో చెరువు అనేది. అనంతారం చెరువు అంటారు దీన్ని. దీంట్లో ఏమంటారు, స్వామివారి బ్రహ్మోత్సవాల టైంలో అప్పుడు షిప్లో చెరువు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఊరేగింపులాగా చెరువులో. అప్పుడు చాలా బాగుంటుందంట. నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేస్తూ ఉంటారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై